ఏమన్నాడు దానికి? GPS నేను చేయగలిగింది ఇదే అని చెప్పాడు. మనం పవర్లో లేనప్పుడు, పవర్లోకి రాకముందు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన హామీని పవర్లో లేనప్పుడు పవర్లోకి వచ్చాక రెండింటిని పోల్చుకోవాలి. ఇప్పుడు ఆయన అమరావతి అద్భుతం చేస్తాను, ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు చేయలేదు కదా. లేదు రుణమాఫీ చేస్తానన్నాడు, చేయలేదు కదా పవర్లోకి వచ్చినప్పుడు. ఆయన రెండు చూసి కూడా ఇప్పుడు హామీ ఇస్తున్నాడు. ఆయన 14 సంవత్సరాల పరిపాలనలో ఆయన నగదు బదిలీ అన్నటువంటి 99 మేనిఫెస్టో 99లో చెప్పాడు, 2009లో చెప్పాడు, 2014లో పెట్టాడు, 2019 మళ్ళీ 24లో పెడుతున్నాడు. అంటే ఇన్నిసార్లు ఆయన మిస్ అవుతున్నా అది పెద్దగా చర్చకి రానికుండా జాగ్రత్త పడుతున్నారు. ఇతను నేను ఇది చేసేసాను, ఇప్పుడున్న ఆర్థిక స్తోమతలో ఇంతవరకే పెట్టగలం, ఇంతకు మించి ఎక్కువ పెట్టలేం, వాళ్ళు చెప్తున్నది అసాధ్యం అని చెప్తున్నాడు. లేదు చంద్రబాబు నాయుడు పెట్టగలడు, అతనికి ఆ శక్తి ఉంది, అతని సామర్థ్యం ఉంది, జగన్కే చేత కావట్లేదు అనుకుంటే జనం అటు ఓటేస్తారు. సింపుల్ లాజిక్. కానీ 2019లో ఇప్పుడు కన్నా ఎక్కువ బడ్జెట్తో అప్పుడు తెలుగుదేశం పార్టీ చెయ్యని ఒక అమ్మఒడి కానీ, ఇందాక మీరు చెప్పిన 30 లక్షల ఇల్లు కానీ, ఇవన్నీ చాలా భారంతో కూడుకున్నవి, అవుతాయా అవ్వవా అన్న వాటిని ఆయన చేసి చూపించారు కదా. అలాంటప్పుడు 5 ఏళ్ళు గడిచిపోయింది, ఒక రకంగా పన్నులు పెరిగినాయి, ట్యాక్సులు పెరిగినాయి, మనం కట్టేవి కూడా చాలా పెరిగినాయి, GST రూపంలో చాలా ఇన్కమ్ వస్తుంది రాష్ట్రానికి. కానీ ఎందుకు తగ్గారు అంటే ఇంతకు మించి చేయలేని అంటే ఇక్కడ బడ్జెట్ చేతిలో ఉంది. ఆ రోజున